తెలంగాణ ఉద్యోగులకు భారీ శుభవార్త. దసరా కానుకగా పెండింగ్ బకాయిల జమకు సంబంధించి ప్రభుత్వం సంచలన ప్రకటన. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా దసరా కానుకగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దసరాలోపు బకాయిలు చెల్లించే ప్రయత్నం పొన్నం. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు బకాయి పడ్డ అన్ని రకాల అలవెన్స్లను కూడా దసరాలోపు చెల్లించే ప్రయత్నం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్లో 33 ఎలక్ట్రిక్ బస్సులను ఆయన ప్రారంభించారు. 10 ఏళ్లుగా ఆర్టీసీలో ఉద్యోగులు, బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయిందన్నారు. గతంలో కష్టాలను ఎదుర్కొన్న సంస్థను రక్షించే విధంగా అన్ని చర్యలు కూడా చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే త్వరలో 3000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. టీజీఎస్ఆర్టీసీలో త్వరలోనే 3000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామని చెప్పారు. కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల డీజిల్తో నడిచే బస్సు ఒక్కటి కూడా ఉండకుండా ప్రణాళికలు అయితే రచిస్తున్నామన్నారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ విద్యుత్ బస్సు సర్వీసులు నడపాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.